హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లక్స్ అండి. ఈరోజు వచ్చేసి బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నానండి. బీరకాయని మనం ఇలా ఇది ఉంది కదండి, ఇది వరకు ఫీల్ చేసుకోవాలి ఇక్కడ, లేకపోతే కొబ్బరి పీస్ లాగా ఉంటుందండి. ఇది పచ్చడి తినటం వల్ల ఉపయోగాలు ఏంటంటే పీచు పదార్థం అండి. ఇది మనకు జీర్ణశక్తికి మంచిదండి. అందుకని ఈరోజు రోట్లో చేస్తున్నానండి ఈ పచ్చడి. ఫీల్ తీసుకున్నానండి ఇంతవరకు. చేదు చూసుకోండి, చేదులు ఉంటాయి బీరకాయలు, చేదు చూసుకోండి. అందరికీ తెలుసు, కానీ తెలియని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇవన్నీ ఇలాగే వేసేస్తానండి, ముక్కలు కట్ చేసి ఇలాగే వేసేస్తానండి. అందులో కావాల్సిన పదార్థాలండి, ఇదిగోండి 5 బీరకాయలు వేస్తున్నాను. లేకపోతే జ్యూస్ తీసుకోండి. ఒక 15 దాకా పచ్చిమిర్చి అండి, ఒక టమాటా వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో మగ్గపెట్టుకోవాలండి. ఆయిల్లో మగ్గపెట్టుకున్నాక కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ వేయాలండి, మగ్గిపోద్ది. ఇవ్వండి మా కోడలు కట్ చేస్తుంది. చేతులు చూడాలి. అన్నీ అలా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే నూరేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిక్సీలో అనుకోండి పెద్ద ముక్కలైనా మెదిగిపోతాయి. అది అనుకోండి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నూరేటప్పుడు రోట్లో కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న ట్రిప్ అండి, చిట్కా చెప్పాను మీకు. దొండకాయలు కూడా అంతేనండి. కొద్దిగా మగ్గేటప్పుడే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. పచ్చడికి ఫ్లేవర్ వచ్చింది. చున్నిపాయ రెప్ప కూడా 2 వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసి పొయ్యి మీద పెడదామండి. ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఉడికిపోద్ది, మగ్గిపోద్ది. ఇదిగోండి స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్లో మగ్గించుకుందాం మనం, ఎందుకంటే వాటర్ వచ్చేసింది కదా బీరకాయలో. కలిపేసుకొని, ఆయిల్ వేసే కదా, కలిపేసుకొని మూత పెట్టేసేద్దామండి, మగ్గిపోద్ది. జీలకర్ర వేస్తానండి ఇప్పుడు. ఇదైతే ఇలా మగ్గిపోయిందండి. 3 నిమిషాలు చల్లార్చుకొని రోట్లో దంచేద్దాము. చూడండి, ఉడకబెడితే కొంచెం కూడా కాలేదు, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి గల్లుప్పు, ధనియాలు, చున్నిపాయ రెప్పలండి. ముందుగా ధనియాలు, గల్లుప్పు, చున్నిపాయలు వేసి దంచుకోవాలండి. ఆ 3 వేసి బాగా మెత్తగా దంచమ్మా. మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకున్నాక అందులోనే ఈ పచ్చడి వేసుకోవాలి. ఇంకా దంచు మళ్ళీ మంచి స్మెల్ అవుతుందండి. చూస్తుంటే నేను ఊరిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టం బీరకాయ పచ్చడి కామెంట్ పెట్టండి. ఇప్పుడంటే మిక్సీలు ఉన్నాయండి, చిన్నప్పుడు ఇది ఏమేమి లేవు కదా. నూరటం అంటే చాలా ఇష్టం అండి, పచ్చడి నూరటం అన్నీ. మసాలా మొత్తం అవన్నీ ఎంతగా అట్లల్లో తినొచ్చు, చపాతీ తినొచ్చు, అన్నంలో తినొచ్చు అండి. ఇది బాగుంటుంది. నాకైతే చూస్తుంటే నన్ను ఊరిపోతుంది. తాలింపు పెట్టుకుందామండి.
ఎప్పుడు కూడా అండి రోట్లో అన్నం వేసుకొని తింటారు, కానీ కొంతమంది తినకూడదు అట్లా, ఎందుకంటే రోలు గౌరీదేవి. తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం. ఇవ్వండి బాండి ఏడెక్కింది, ఒక గంట ఆయిల్ వేసానండి. కొంచెం అంటే కొంచెం జీలకర్ర అండి, ఇదిగోండి కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు అండి. మీ కాడ ఉంటే కొంచెం ఇంగ వేయండి, చిటికెడు అంటే చిటికెడు అండి ఇంగువ కూడా. చూడండి ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి చేశానండి, నా స్టైల్లో చేశానండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలియాలి కాబట్టి మెసేజ్ పెట్టండి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి, బాయ్ బాయ్.